హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఎక్కడ స్టాల్ పెట్టాలనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, చీరాల నుంచి 1 అవర్ జర్నీ పొన్నూరులో పెట్టాను. అక్కడి నుంచి నేను మార్నింగ్ బయలుదేరేపటికి ఇంటి దగ్గరే నాకు మ్యాక్సిమం 9:30 అయింది. నేను అక్కడికి రీచ్ అయ్యేపటికి 11 అయింది. మెల్లగా స్టాల్ మొత్తం సర్దుకున్నాను. అన్నీ సర్దుకునేపటికి 12 అయింది. చూస్తున్నారు కదా, లొకేషన్ అంతా చూపిస్తున్నాను. ఈ ఇక్కడ గుడి వచ్చేసి భవన్నారాయణ స్వామి గుడి అండి. రథం తిరుగుతుందంట ఆ రోజు 1వ తారీఖు. ఇదే రథము ఇక్కడ పొన్నూరులో, తర్వాత ఇంకొక రథం వచ్చేసి బాపట్లలో కూడా ఉంది, తిరునాళ్ళ జరుపుతున్నారు. సో స్టాల్ నేను అక్కడ పెట్టాను, మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇంకా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అక్కడంతా ఫ్లవర్ డిజైన్ చేస్తున్నారు రథానికంతా. చాలా వరకు నేను మీకు వీడియో అనేది చూపించగలుగుతున్నాను. చాలా క్రౌడ్ ఉందండి. ఇప్పుడు మీకు ఇలా స్టార్టింగ్ ఇట్లా క్రౌడ్ లేకుండా చూపించాను కదా, సో ఉండగా క్రౌడ్ ఎలా పెరుగుతుందో కూడా మీకు అర్థమైపోతుంది. అంత క్రౌడ్ ఉందన్నమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తక్కువే ఉన్నారులే జనాభా అనుకున్నట్టు ఉన్నాను. అది కూడా తిరునాళ్ళలాగా లేదనమాట. అక్కడ రథం తిరగటం అంటే జనాభా దేవుణ్ణి చూడడానికి మాత్రమే వస్తారు, ఇంకేం కొనుక్కోవడానికి రారు అన్న తీరులో ఉంది. నాకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు చూడండి, కావాలంటే అసలు ఎక్కడైనా బొమ్మలు కూడా ఎక్కువగా లేవు, ఎవరు ఏం పెట్టలేదు కూడా. నా స్టాల్ దగ్గరికి కస్టమర్స్ వచ్చారండి ఆఫ్టర్నూన్ 2 o'clockకి. 2 గంటలకి వచ్చారు. వచ్చి చూసుకుంటున్నారనమాట. వాళ్ళు స్టాల్ పెడతారంట చీరాల్లో, రామాపురం బీచ్లో పెడతారంట. ఇప్పుడు పెట్టడం లేదక్క, నీ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి అండ్ కొరియన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి నచ్చి తీసుకుంటున్నారు అండ్ చాలా పర్చేస్ చేశారండి, తక్కువేం చేయలేదు. తర్వాత వచ్చేసి మీకు అన్నీ జూమ్ చేసి కూడా వాళ్ళని చూపిస్తున్నాను. ఇటు నేనే అన్నీ చూసుకోవాలి కదా, ఇటు చూసుకోవాలి, అటు మీకు చూపించాలి, లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి, అసలు ఏం చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీకు అంతా చూపించాలని చేశాను. అది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 3:30 ఆర్ 4 o'clock అవుతుంది అనుకుంటా. టైం నేను సరిగ్గా చూడలేదు. నెమ్మదిగా క్రౌడ్ స్టార్ట్ అయింది. రోడ్ అంతా తడిపేస్తూ ఉన్నారండి మొత్తం. వీళ్ళు మళ్ళీ వచ్చారు కస్టమర్స్. అక్క బాగున్నాయి, ఇంకొక సిస్టర్ని కూడా తీసుకొచ్చాము, తనకు కూడా చూపించక్క అని అంటే, చూసుకోండి అమ్మ, మీకు కావాల్సినవి తీసుకోండి అని చెప్పాను. మనకి ప్రైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్లో అంత ప్రైజెస్ ఉన్నాయి, నీ దగ్గర బాగున్నాయి అక్క అని చెప్పన్నారు. చాలా బాగా చూస్తున్నారు. ఈ మేడం కూడా డిపార్ట్మెంట్ అంటండి. చాలా బాగున్నాయిరా ఐటమ్స్ కూడా, చాలా నీట్గా ఉన్నాయి, నువ్వు అరేంజ్ చేయడం కూడా బాగుందని చెప్పారు. 4:30 అయిందండి. క్రౌడ్ మెల్లగా చూసారు కదా ఎలా స్టార్ట్ అయిందో. నేను నెమ్మదిగా అలా చూసుకుంటూ ఉన్నానన్నమాట. అటు ఇటు చూసేపటికి అటు ఇటుకు ఒక 10-15 నిమిషాల్లో క్రౌడ్ పెరిగిపోతూ ఉంది. అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ స్వామివారిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంకా ఓపెన్ చేయలేదు ద్వారము. అక్కడ క్లాత్ కట్టేశారు లోపల, చూసారు కదా మీరు. చాలా వరకు దగ్గరగా ఉండి తీద్దామని చాలా ప్రయత్నం చేశానండి. ఆ క్రౌడ్లో నేను కింద పట్టవే ఎక్కువ జరుగుతుంది తప్పనిచ్చి ఎక్కువ తీయలేకపోయాను. బట్ చాలా వరకు చాలా క్లోజ్గా అయితే తీశాను రథాన్ని. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఆ రథం అనేది ఇప్పుడే నేను చూడటము. నా స్టాల్ కింద ఆ టేబుల్స్ వేసుకుని కిందంతా వాటర్ వచ్చేసింది. కొంచెం ఇబ్బంది అనేది పడ్డాను, మరీ అంత ఇబ్బంది పడకపోయినా కొంచెం ఇబ్బంది పడ్డాను అంతేను, అంతకు మించి ఏం లేదు. అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. నాకేమో అక్కడికి వెళ్ళి చూడాలని ఉంది. ఇక్కడ సేలింగ్ ఆగిపోతుంది, ఇదంతా పడేస్తారేమో అన్న భయం ఇంకొక పక్కన. నేను పెట్టిన ప్లేస్ వచ్చేసి నా బ్యాక్ సైడ్ ఫోటో స్టూడియో అండి. ఆంటీ చాలా హెల్ప్ చేశారు, వాష్రూమ్స్కైనా వాటర్కైనా నాకు బాగా హెల్ప్ చేశారు. కొంచెం ఇబ్బంది పడ్డాను అన్నాను కదా, ఆ ఇబ్బంది ఏంటో కూడా మీకు నేను చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో ఆ రథాన్ని తీసుకురావటం అక్కడి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి మీకు వీడియో అంతా క్లిప్స్ వైజ్ చూపిస్తూనే ఉంటాను. లాంగ్ వీడియోనే కాబట్టి చక్కగా చూసేసేయండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు, లైక్ చేయండి, నన్ను ఫాలో చేయండి. కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్టింగ్గా ఉండండి.
మీకు నచ్చిన వీడియోసే నేను చేస్తూ ఉంటానండి తప్పకుండా. మీరు కామెంట్ రూపంలో కూడా నాకు మీరు చెప్పచ్చు. నేను ఏ వీడియోస్ చేస్తే మీకు బాగుంటుందనేది కూడా మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. క్రౌడ్ చూసారు కదా! మా పక్కనే నేను స్టాల్ పెట్టిన పక్కనే ప్రసాదాలు కూడా ఇస్తున్నారండి. అందుకని ఇంకా క్రౌడ్ నా దగ్గర ఇంకా ఎక్కువైపోయిందనమాట. అసలు నుంచోడానికి ప్లేస్ కూడా లేదు. అట్లాంటి ప్లేస్‌లో నుంచున్నాను. కింద టేబుల్స్ చూసుకుంటున్నాను. పైన నుంచొని అయి చూసుకుంటున్నాను. మెల్లగా రథాన్ని లాగుతున్నట్టున్నారండి. దేవుడికి తెర అడ్డు కట్టారు కదా! అది తీసేశారు. హారతిచ్చారు. ఈ టెంపుల్ వచ్చేసి భవన్నారాయణ స్వామి గుడి అండి. నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను కూడా చూడటము. ఎప్పుడు బస్సులో వెళ్ళా కానీ దూరం నుంచి చూడటమే తప్ప నుంచి క్లోజ్లో చూసింది నేను లేదు. ఇక్కడ స్టాల్ పెడితే బాగుంటుందని చెప్పి ఇంకా వచ్చానన్నమాట. పర్లేదు, బాగానే ఉంది. గుడి కాదండోయ్, నా నా నేను పెట్టుకున్న స్టాల్ గురించి చెప్తున్నాను. బాగానే ఉంది అని చెప్పి రథాన్ని తీసుకొస్తున్నారు, బయటికి చూస్తున్నారు కదా. అక్కడ అక్కడ ఒక ఎత్తు పల్లంగా ఉందన్నమాట ఆ ప్లేస్. అక్కడి నుంచి కొంచెం ముందుకు తీసుకురావడానికి అట్లా షేక్ అయ్యిందండి. కొంతసేపు అందరూ భయపడ్డారు అట్లా షేక్ అవ్వడంతో. ఎట్లా అయితేనే దాన్ని తీసుకొచ్చారు బయటికి. చూడండి, క్లారిటీగా కనిపిస్తుంది మీకు. చూస్తున్నారా మొత్తం క్రౌడ్ ఎట్లా ఉందో? అప్పుడు దాకా లేని క్రౌడ్ 4:30 కల్లా స్టార్ట్ అయిందండి. క్రౌడ్ మామూలుగా లేదండి. అయితే మటుకి నా స్టాల్ని కూడా నేను చూపించుకోవాలి కదా మీకు. నా స్టాల్ ఒక్కటే అక్కడ రథానికి ఎదురుగా పెట్టింది నా స్టాల్ ఒక్కటేనండి, ఇంకెవ్వరిది లేదు అసలు. ఇంకా అటువైపుకు ముందుకు వెళ్తే ఆ బొమ్మలు అవి 2-3 షాపులు ఉన్నట్టున్నాయి, అంతేను. చాలా దగ్గరగా చూసుకున్న అనుభూతి అయితే నాకు బాగా కలిగింది స్వామివారిని. చూస్తున్నారు కదా, నేను నెమ్మదిగా క్లోజ్ చేస్తున్నాను, జూమ్ చేస్తున్నాను, ఇలా తీస్తూనే ఉన్నాను. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నానండి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. గుడి చూసారు కదా, ఇది బ్యాక్ సైడ్ అండి. కాకపోతే ఇది మెయిన్ రోడ్, గుడి లోపల అనమాట అంతా జరుగుతుంది. రథం అనేది ఇటువైపుకు ఉంటుంది, నేనున్న సైడ్కి. పన్నూరులో ఉన్న వాళ్ళకైతే, నాకు తెలిసిన పన్నూరులో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలిసి ఉండాలి. చాలా బాగుందండి. ఎట్లా అయితేనే ముందుకు తీసుకొచ్చారు. అసలు ఆ లాగటం అసలు మామూలు విషయం కాదండి. ఎంతమంది ఉంటేనో అట్లా జరుగుతుంది. అంతా మామూలుగా అసలు చాలా చక్కగా జరిగింది. పంతులు గారు గట్టిగా అరుస్తున్నారు, కుడివైపు లాగండి, ఎడం వైపుకి లాగండి అని చెప్పి. మధ్యలో అబ్బాయిలు మీరు ఎడం వైపుకి లాగాలరా, ఇట్లా కాదు ఇట్లా కుడివైపుకి లాగాలరా అని అరుస్తూనే ఉన్నాడు ఆయన మైక్ తీసుకొని. చాలా బాగుందండి. దాని ప్రకారమే వాళ్ళందరూ కూడా చక్కగా లాక్కొని వచ్చారు రథాన్ని. నేను చాలా దగ్గరగా చూశాను. మీకు చాలా వరకే చూపించాననే అనుకుంటున్నాను. నాకు ఇట్లా తీయడం కూడా సరిగ్గా రాలేదు. మేబీ ట్రై చేసి తీశాను. ఆ క్రౌడ్ని పోలీసులు కూడా ఆపలేకపోయారు. చాలా బాగుందండి.
చూస్తున్నారు కదా దేవుని లోపల చాలా కాంతివంతంగా కూడా కనిపిస్తున్నారు. అసలు ఆ డెకరేషన్ చూడండి, ఫ్లవర్ డిజైన్ ఎంత బాగా చేశారో, ఎంత కష్టపడ్డారో, ఎంతమంది నేను స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నానండి. స్టార్టింగ్ నుంచి మీకు ఫ్లవర్ డిజైన్ చూపిద్దామని అనుకున్నాను. ఆ టైంలో నాకు కస్టమర్స్ రావడం మూలాన నేను అది చూపించలేకపోయాను. చూస్తున్నారు కదా ఎలా లాగుతున్నారో. చాలా చక్కగా చాలా బాగుందండి. నేను అట్లాగా పైకెక్కి చూడటము, నన్ను తోసే పనిలోనే ఉన్నారు. 2 టేబుల్స్ ఏసాను నేను. ఒక టేబుల్ దగ్గర అమ్ముంది, ఒక టేబుల్ దగ్గర నేనున్నాను. అది పైకి ఎక్కి మరీ మెట్లు పైకెక్కి మరీ తీసిన వీడియో ఇది. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను తెచ్చిన క్లిప్ ఐటెమ్స్, కొరియన్ ఐటెమ్స్ కూడా మీకు నచ్చినట్టయితే కాంటాక్ట్ నెంబర్ కూడా, వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు నేను సెండ్ చేసున్నాను. మీరు దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ లాంగ్గా మీకు వాట్సాప్లో క్లియర్ కట్గా మీకు వీడియో కాల్లో మీకు అన్నీ చూపిస్తాను. ఏమైనా కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. డోర్ డెలివరీ కూడా ఉంది. నేను కొరియర్ చేస్తాను. క్రౌడ్ చూడండి అసలు ఇట్లా ఉంది. నా బ్యాక్ సైడ్ అనమాట వీళ్ళంతా. మామూలుగా లేదు క్రౌడ్. అసలు ఆ రథం ఊగుతుంటే నాకు భయం వేస్తూ ఉందండి. ముందు ఒక పెద్ద ఆవిడ రథాన్ని ఎవరో ఆ ఎంట్రింగ్లో పట్టుకోపోయిందంట. ఆ శారీ దానికి చుట్టుకుంది కింద. టక్కన పోలీస్ సిబ్బంది లాగేశారు. అసలు అట్లా చేయకండి పొరపాటున కూడా. దేవుడు భక్తి ఉండొచ్చు, కాదంటలేదు. ప్రాణాలు కూడా విలువైనవి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా అంతా. ఇలా నేను కూడా ఏదో ఒక మూలలో మీకు కనిపిస్తానులేండి. అసలు కనిపించలేదు అనుకోకండి. ఏదో ఒక మూలలో మీకు ఇప్పుడు కనిపిస్తా చూడండి. అదిగో కనపడ్డాను కదా. ఏదో నా మొహం అట్లా ఉంది, అడ్జస్ట్ అవ్వండి. ఈ వీడియో తీసిన తర్వాత ఇంటికి వచ్చి చూసుకున్నానండి. బాగానే తీసానా, రథం బాగానే పడిందా, ఎట్లా తీసానా ఏంటా అనుకున్నాను. నాకైతే చాలా బాగానే తీసానండి. మీకు ఎట్లా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కానీ కామెంట్లో తెలియజేయండి తప్పకుండా. అలాగా ఆ లైన్ చివరి వరకు వెళ్ళి రిటర్న్ తీసుకొస్తారండి. ఆ రథం వెళ్ళింది కదా, క్రౌడ్ తగ్గుతుందని అనుకున్నాను. బెంచ్ కింద పెట్టుకోవచ్చు అని అనుకున్నాను. లేదండి, అస్సలు క్రౌడ్ తగ్గలేదు. అట్లానే ఉంది క్రౌడ్. అట్లా వెయిట్ చేస్తున్నారు అందరూ. మళ్ళీ రథం తిరిగి వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తిరిగి రిటర్న్ కూడా వస్తుంది రథం. చూస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రోడ్ అంతా తడపడం మూలాన ఆ వాటర్ మొత్తం నేనున్న ప్లేస్కి, నేను పెట్టిన స్టాల్ బెంచ్ వేసిన దగ్గరికి వాటర్ ఎక్కువ వచ్చేసినాయి. వాళ్ళు ఎవరో తోయడం మూలాన బెంచ్ కింద పడిపోయిందండి. ఐటమ్స్ అన్నీ కింద పడిపోయినాయి. కొంచెం ఫీల్ అయ్యాను, ఏంటా ఇలా జరిగింది అని చెప్పి. ఇదే ఫస్ట్ టైం అట్లా పడిపోవడము. నేను ఇన్ని స్టాల్స్ పెట్టాను, 4-5 స్టాల్స్ పెట్టాను. ఫస్ట్ టైం ఇట్లా బెంచ్ పడిపోయేపటికి కొంచెం ఫీల్ అయ్యాను. వస్తువులు కింద పడిపోయినాయి అని చెప్పి అక్కడ కొంతమంది హెల్ప్ చేశారు. ఊరేగింపు అయిపోయి రథం మళ్ళీ రిటర్న్ వస్తుందండి. చూస్తున్నారు కదా. వెళ్ళి రిటర్న్ రావటం కరెక్ట్గా 6 or 6:30 అయిందండి. క్రౌడ్ మటుకు అట్లానే ఉంది అసలు. చాలా అట్లాగా ఏం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రథం వెళ్ళేటప్పుడే కరెంటు వైర్లని తెంపేశారు.
తెంపేయటం, కరెంట్ కట్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, నేను స్టాల్ పెట్టిన దగ్గర నుంచి ఇంటికి తిరిగి వచ్చేదాకా కూడా పవర్ లేదండి. చాలా ఇబ్బంది పడ్డాను. సేలింగ్ అసలు లేదు అసలు నాకు. చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఏంటా ఇట్లా జరిగింది అని చెప్పి. ఒక్క నిమిషం అట్లా కూర్చుండిపోయాను. అసలు ఆ రథాన్ని లాగడం చూసారా ఎట్లా లాగుతున్నారో. చాలా బావుందండి. అట్లానే అక్కడ మనం అద్దెకిస్తారు కదా లైట్స్, వాటి కోసమని వెళ్ళాను. వెళ్తే అక్కడ దొరకలేదు నాకు. అన్నీ అయిపోయినాయి అన్నారు. కొన్ని ఉన్నా కానీ దాంట్లో వెలగడం చాలా తక్కువగా ఉంది. లో బ్యాటరీలో ఉన్నాయి. ట్రై చేశాను, చాలా వరకు ట్రై చేశాను. ఒక్క క్షణం అట్లా దేవుడిని తలుచుకుంటూ అట్లా కూర్చుండిపోయాను. అదృష్టం ఏంటంటే ఆ టైంలో కూడా టార్చ్ లైట్స్ వేసుకొని వచ్చారండి. ఫోన్ లైట్స్ ఆన్ చేసుకొని కస్టమర్స్. నాకు అది హ్యాపీగా ఉంది అసలు. ముందు వచ్చిన వాళ్ళందరూ టార్చ్ వేసుకొని చూసుకోండి అంటే, అమ్మ నో ప్రాబ్లం, నువ్వు నీ ఇబ్బంది కూడా మేము గమనిస్తున్నాము అని చెప్పి జెంట్స్ అవని, లేడీస్ అవని, చిన్నపిల్లలు అవని ఎవరైనా కానీ టార్చెస్ వేసుకొని నాకు ఆ టైంలో సేలింగ్ ఇచ్చారండి. అసలు ఐటెం బాగున్నాయి అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటెం బాగున్నాయి కాబట్టి మేము ఆ చివరి దాకా వెళ్ళి కూడా వచ్చాము అని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు దాదాపు 6:30కి ఇది అయిపోయింది. ఇది అయిపోవడంతో 7:30 నుంచి నాకు నాన్ స్టాప్గా వచ్చారు, చుట్టుముట్టేశారనమాట. అందరూ టార్చ్ లైట్స్ వేసుకున్నారు. చాలా బాగుందండి నా సేలింగ్ మట్టుకి. నా సేలింగ్ ఎంత అనుకుంటున్నారు? 7,000 అండి. అసలు లైటింగ్స్ లేకుండా వచ్చిన బడ్జెట్ మామూలుగా లేదు నాకు. సింగరకొండలో కూడా నాకు ఆ ప్రైస్ రాలేదు. అంత రిస్క్ తీసుకొని వెళ్తే 4,000 వచ్చింది. చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.